mana naman anak naman హలో మావాస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో ఆఫ్ మీ రోస్టింగ్ బాబ్జీ. బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? మనలో మన మాట జనరల్ గా యూట్యూబ్ లేదా ఇన్స్టా ఎందుకు యూజ్ చేస్తారు? ఎందుకు? టైం పాస్ కోసమో, ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసమో, మెయిన్ గా ఎంటర్టైన్ అవుతూ టెన్షన్ నుంచి మైండ్ డైవర్ట్ చేసి రిలీఫ్ అవ్వడం కోసమో. ఇంతేనా అంటే మ్యాక్స్ ఇంతే మావా. కానీ ఈ మధ్య ఇన్స్టా ఓపెన్ చేయాలంటే లిటరల్లీ భయం వేస్తుంది. ఒకడేమో రోత రీల్స్ తో రాడ్ దింపుతాడు, ఇంకోడేమో ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడో వాడికే తెలియదు. ఇంకొంతమంది అయితే వాళ్ళు ఇన్స్టాలో రీల్స్ తీస్తున్నారా లేదా సాఫ్ట్ ఫోన్ లో వీడియోస్ తీస్తున్నారా అర్థమే కాదు. నిజంగా భయ్యా, ఇలాంటి వీడియోస్ చూసినప్పుడు మైండ్ డైవర్ట్ రిలీఫ్ అవ్వడం ఏమో గానీ కన్ఫర్మ్ గా మైండ్ డెడ్ అయి గుడిసిపోవడం మాత్రం పక్కా. సో ఇలాంటి రోతు బ్యాచ్ ని రాండమ్ గా రోస్ట్ చేసి రాడ్ దింపేద్దాం. దానికన్నా ముందు మీరు వీడియోకి లైక్ వేసుకోండి, నేను ఇంట్రో వేసుకుంటా. రాండమ్ రోతలో ఎవరైనా అవార్డ్స్ ఇస్తే దాంట్లో ఫస్ట్ ప్రైజ్ వట్టలు పగిలిపోయేలా వీడియోస్ చేసి వట్టకాయ స్టార్ గడికి వస్తుంది. అన్య పెన్ తీసుకో అన్య 5 రూపాయలే అన్య. ఎలా కనబడుతున్నాడు నీకు? 2 కళ్ళు ఇచ్చేస్తా కానీ చెల్లు. ఒరే, నీకు ప్రతి వీడియోలో దెంగులు ఎందుకు పడతాయో తెలుసా? ఎందుకు? ఇలాంటి మొగ్గులో డైలాగ్ చెప్తే దెంగులు పడకుండా దండేసి దండం పెడతారా? యూ డ్రైయర్ లేని డట్టి ఫెలో. అరే నీకేమన్నా దిమాకుందా? అరా చిన్న పోరని పట్టుకుని అట్లా మాట్లాడుతున్నావు? అరే నువ్వు వాళ్ళ చూసి జాలు పడుతున్నావు, చాలా డేంజర్ వాళ్ళు. ఏంటి డేంజరా? బుర్రుందా? ఏంటి భయ్యా వీడు పాపం పెన్నులు అమ్ముకునే పిల్లోని పట్టుకుని డేంజర్ అంటున్నాడు. ఎందుకంటే వీళ్ళంటోడే రాయిని పట్టుకుని రంభా ఊర్వశి మేనక అన్నాడంట. మరి లేకుంటే ఆ పిల్లోడు బాంబులు అమ్ముతున్నాడా గన్నులు అమ్ముతున్నాడా? డేంజర్ అంట డేంజరు. నా లవడేం కాదు. అరే తమ్ముడు నీకేం కలదు లగరా. అరే తమ్ముడు లగరా. రే రే రే, ఏంట్రా అసలు ఆ డైలాగ్ ఏంట్రా? అరే తమ్ముడు నీకేం కలదు లగరా. పాపం వాడికి యాక్సిడెంట్ అయితే హాస్పిటల్ కి తీసుకెళ్లకుండా నీకేం కాదు కాళ్ళకే కలర్ బాలేదంటావేంట్రా ఎర్రిపుక. మానవత్వం ఉందా? చెప్పా కదా మామ, వీడి రీల్స్ లో కంటెంట్ కన్నా రాడ్లు ఎక్కువ ఉంటాయి. చూస్తూ ఉండండి, ఏదో ఒక రోజు రాడ్స్ అన్ని వీడి కుత్తులో దింపేస్తా. నా పేరేరా లంజోడ్కా శివ. ఓరిని ఆ పేరేంట్రా? లంజోడ్కా శివ. పాపం చిన్నప్పుడు మీ టీచర్ అటెండెన్స్ ఎలా తీసుకుందో. అయినా నువ్వు స్కూల్ కి పోయి ఉంటే ఇలాంటి వీడియోస్ ఎందుకు తీస్తావులే బుక్కలోది. సిటీ మొత్తం మనదేవా, గుర్తు పడతారు మన గల్లీ గల్లీ. చేయమంటావు ఇంటికి వచ్చి లొల్లి. అబ్బబ్బబ్బబ్బా, ఏం రైమింగ్. అందుకేనా ఈ మధ్య హైదరాబాద్ లో ఈ దుర్గాలు ఎక్కువయ్యాయి. ఎందుకు? ఏం లేదు, సిటీ అంతా వీడితే హవా అంట కదా. మరి లేకుంటే రోజు రోజుకి హైదరాబాద్ లో సర్టిఫైడ్ యాటిట్యూడ్ చెప్పేసి ఎక్కువైపోతున్నారు. అయినా ముందు వీడిని కాదు, బ్యాక్గ్రౌండ్ లో ఆ పాట పాటను మింగాలి. హైదరాబాద్ లో సగం మంది యూత్ సర్టిఫైడ్ చెప్పేసి అనే సర్టిఫికేట్ తెచ్చుకుంది ఈ పాటల వల్ల. వినలేక సస్తున్నాం ఇక్కడ. నల్లవడా, నేను నడిపిన బండిని ఇప్పుడు ఇంకొక నడుపుతున్నాడు బ్రో. ఎందుకు ఇచ్చావు? సరే ఇస్తే ఇచ్చావు, అది మాకెందుకు చెప్తున్నావు? ఇట్స్ ఓకే. ఏంటి ఇట్స్ ఓకేనా? ఒరే మాకెందుకు చెప్తున్నావురా అంటే ఇట్స్ ఓకే అంటావేంట్రా? పాములేని పిత్తిరేగా. బేసిక్ సెన్స్ ఉంటది మనుషుల దగ్గర. కానీ ఆ బండిని చాలా సార్లు కుట్టినాను అనుకోండి. అందుకే చెప్తా, చిన్న పిల్లలకి బండ్లు ఇవ్వకండి రా అని. వింటారా? వినరు. ఇప్పుడు చూడండి, చాలా సార్లు గుద్దాడంట. పాపం సైలెన్సర్ ఉందో విరిగిపోయిందో. అయినా నాకు తెలియక అడుగుతా, ఇంతకి నీ బండికి సైలెన్సర్ ఉందా? ఉంటే అందులో నుంచి పొగ వస్తుందో లేదో కనుక్కుందామని. ఎందుకు అరుస్తున్నావు? చిన్నప్పుడు కొంపదీసి స్పీకర్ మింగావా లేదా మాకు చెవులు మింగాయి అనుకున్నావా? ముందే సోషల్ మీడియాలో సౌండ్ పొల్యూషన్ ఎక్కువైంది. నా సావే గనుక నీకు ఆనందాన్ని ఇస్తానంటే నేను నీకు 1000 రెట్లు ఆనందాన్ని ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నా. ఇంతకీ ఆ జానెవరు? నువ్వు సస్తే వాళ్ళకెందుకు ఆనందం ఇస్తుంది? అసలు నువ్వెందుకు సస్తావు? సరే సస్తావో బతుకుతావో అది నీ ఇష్టం, కానీ రీల్ చేసి పోస్ట్ ఎందుకు చేసావు చెప్పు. ఇలానే లాస్ట్ ఇయర్ దేవుడి పైన వీడియోలు చేసి ఫాలోవర్స్ ని మింగేశాడు. కొన్ని మంత్స్ బ్యాక్ పీరియడ్స్ పైన వీడియోస్ చేసి పీరియడ్ స్టార్ అనే ట్యాగ్ ని మింగేశాడు. ఇప్పుడేమో ఇలాంటి సెంటిమెంట్ డైలాగ్స్ తో సోది మింగుతున్నాడు. మరి ఇప్పుడేం మింగేస్తాడో చూడాలి. ఊరంతా నన్ను కొజ్జా కుమార్ అని పిలవడానిక మొహం మీద ఉమ్మేస్తారు. చాలా కష్టంగా ఉంది నీతో మాట్లాడకుండా ఉండడం, నీకు దూరంగా ఉండడం. నువ్వు పంజి మడ్డగుడు. ఇప్పుడు నేను నీకు చూపిస్తా ఈగో అంటే ఏంటో, యాటిట్యూడ్ అంటే ఏంటో ఇగ్నోర్ చేస్తే ఎట్లుంటదో. ఏంటక్క అసలు మీ ప్రాబ్లం ఏంటి? ఒకడేమో సెంటిమెంట్ డైలాగ్స్ తో సూరకాయ కోసుకునేలా చేస్తాడు, ఇంకోడేమో బండి సైలెన్సర్ అని సోది మింగుతాడు. ఇప్పుడు నువ్వేమో యాటిట్యూడ్ ఈగో అని టిక్ టాక్ వర్డ్స్ ని రిమిక్స్ చేస్తున్నావు. అసలు మేము ఇన్స్టా చూడాలా డిలీట్ దెంగాలా? నా లవడా. అది కాదు, ఇప్పుడు నువ్వు ఎవరికైనా వార్నింగ్ ఇవ్వాలంటే చేతిలో ఫోన్ ఉంది కదా, నెంబర్ ఉంటది, కాల్ చేయి. లిఫ్ట్ చేయలేదు అనుకో మెసేజ్ చేయి. బ్లాగ్ మింగుతే ఇంటికి పోయి సంపిదెంగు. అంతేకాని ఇలాంటి పువ్వులో డైలాగ్స్ చెప్పి మమ్మల్ని మాత్రం సావా మింగకు. నా నేమ్ చూస్తే వాళ్ళ ఈగోలు షేక్ అవ్వాలి, అదే నా గోల్. వాళ్ళేమో కానీ ముందే చలికాలం స్వెటర్ వేసుకో అక్క, లేదంటే నువ్వు షేక్ అవుతావు. మరి లేకుంటే ఏంటి మావా ప్రతి వీడియోలో ఈగలు దోమలు అనుకుంటా. తనని ఒక పని చేయమనండి, శిరీష ప్రేమ కాకుండా శిరీష షేక్ అని పేరు మార్చుకోమనండి. విన్నప్పుడల్లా షేక్ అవుతారు. వీళ్ళు పైన ఇచ్చినటువంటి క్యాప్షన్ ఏంటంటే
ది రాజా సాబ్ కా స్టైల్, రెబల్ సాబ్ ఏ సాంగ్ ద టేక్స్ టు బ్యాక్ 2000s డార్లింగ్ ఎరా, 2000లో మన ప్రభాస్ ఎలా ఉన్నాడో అలా చూపిస్తాం అని చెప్తున్నారు. అసలు ఈ క్యాప్షన్ పెట్టినోడు ఎర్రిపో కనకూడదు కానీ, ఎందుకంటే ప్రభాస్ అన్న డెబ్యూ మూవీ ఈశ్వర్ మూవీ 2002లో రిలీజ్ అయింది. అంటే డెబ్యూ మూవీ అంటే ఫస్ట్ సినిమానే కదా. అంతకుముందు ప్రభాస్ అన్న అసలు ఏ విధమైనటువంటి డాన్స్ చేయలేదు, ఏ విధమైనటువంటి యాక్టింగ్ చేయలేదు. మరి నువ్వు 2000 ఎరాకి ఎలా తీసుకెళ్తావు? ఒరే అందుకే ఒక అక్క నీలాంటి కోసమే ముందే ఒక మాట చెప్పింది, చదువుకోండి ఫస్ట్. అయినా మరి ఇంత ఎర్రిపుకేంటి మామ వీడు. 2000s ఎరా అంటే తెలియదు, వీడు మూవీస్ కి రివ్యూస్ ఇస్తాడు, ఆడియన్స్ ని ఎర్రిపుకులం చేస్తాడు. కోతిన మొక్క. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. పోనీలే ఇది ఒక్కటే అనుకుంటే ఇది చూడండి. ప్రొడ్యూసర్ బండివాస్, ఆయన ప్రొడ్యూసర్ అని కూడా నాకు ఇందాలే తెలిసింది. ఎందుకంటే ఆయన కోసం సెర్చ్ చేస్తున్నప్పుడు ఆయన నిన్న మార్త మండలి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఒక రకంగా మాట్లాడింది. రే అది మార్త మండలు బజ్జీల పైన నిమ్మకాయ పిండాలు కాదు, మిత్ర మండలి. ఏంటి మిత్ర మండలి? నువ్వు కూడా ఒక పంచే భయ్యా, 30 రోజుల్లో ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలనే బుక్ ని 3 సంవత్సరాలు చదువు, బాగుపడతావు. ముద్దు కాదు, పోలీస్ స్టేషన్ లో బాక్స్ కేసు కూడా ఇస్తారులే, కానీ ఈ చుక్కను ఎక్కడో చూసినట్టుందిలే కదా. అదే మావా ఒక ఇంటర్వ్యూలో బూత్ పనులు చేశారు చూడు, ఆనిబే దీనమ్మ. ఇదెక్కడ దిక్కుమాల జనరేషన్ రా బాబు. ఓయే రూమ్ లో బెలూన్స్ మార్చినట్టు మారుస్తున్నారు బాయ్ ఫ్రెండ్స్ ని. అరే నాకు తెలియకడుగుతా, మా ఇంట్లో అమ్మాయిలతో మాట్లాడుతున్నట్టు డౌట్ వస్తేనే కుక్కని కొట్టినట్టు కొడతారు. అలాంటిది రోజు ఒకరితో వీడియోస్ చేస్తూ రిలేషన్షిప్ లో ఉంటున్నారు. వీళ్ళనేమన్నారా? సిగ్గుసారం ఉందా? అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇలాంటి పూకులో జనరేషన్ లో మా నాన్న నన్ను కొట్టి భయం పెట్టి మంచి పని చేశాడు అని. ఐ లవ్ మై డాడీ. చూడు మూర్తి, నువ్వు చిన్న పిల్లవాడు కాబట్టి చెప్తున్నానయ్యా. వచ్చిందండి వయ్యారి. ట్రాన్స్ఫార్మర్లకి అమ్మాయిలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. బిగ్ బాస్ కి వెళ్ళిందంట కదా, బయట టాక్ లే. కరెంట్ తీగలెక్కి ఆడుకుంటానంటావంటే కాకిలా మాడిపోతావు. అరే అక్క ముందే హింట్ ఇచ్చిందిరా, మనమే అర్థం చేసుకోలే మట్టి బుర్రలం. బట్టలేంట్రా బాబు, ఇంట్లో బట్టలు లేనట్టు. అయినా ఇప్పుడు ఈ చుక్కని రోస్ట్ చేసే మూడు ఉత్సాహం లేదు భయ్యా. ఎలాగో నెక్స్ట్ వీడియో బిగ్ బాస్ పైన చేస్తా కదా, అందులో గట్టిగా వేసుకుందాం. సో ఈ వీడియోలో మీ మనోభావాలు దెబ్బతింటే కుత్త మూసుకొని కూర్చోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కావాలంటే బ్యాడ్ కమెంట్స్ కూడా పెట్టండి, పర్లేదు. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ, ఎందుకలా? రీచ్ కోసం చిన్న కకృతిలే. చూసారా సార్ డబుల్ యాక్షన్. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి భయ్యా. ఓకేనా మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.